ఇక మీదట నీ మొగుడు పెట్టిన టార్చర్ ని భరిస్తూ చిత్రహింసల్ని సహిస్తూ ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చస్తూ ఉండు. మధు, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదక్కా. ఏమ్మా, దేని గురించి బాధపడుతున్నావు? బాధ నాకా? అలాంటిదేం లేదక్కా. ఈ అక్కకు కూడా అబద్ధం చెప్తున్నావు అంటే చెప్పలేని నిజమేదో నీ మనసుని చిత్రహింసలు పెడుతుందని అర్థమైంది. నువ్వేవీ అనుకోనంటే ఓ మాట అడుగుతాను, నిజం చెప్తావా? నిన్ను తప్పు పడితే మా అమ్మలో తప్పు వెతికినట్టక్కా. నువ్వేం అడగాలనుకున్నా నిస్సందేహంగా అడగొచ్చు. నువ్వు చేతుని ఇష్టపడే చేసుకున్నావా? మీ నాన్నగారు చెప్పారని చేసుకున్నావా, లేక తప్పనిసరి పరిస్థితిలో చేసుకున్నావా? నమ్మి చేసుకున్నానక్కా. ఎంతో నమ్మకంతో చేసుకున్నాను. అతను మారాడు, తన ప్రవర్తన మార్చుకున్నాడు, తన మనసు మారిపోయింది అన్న గుడ్డి నమ్మకంతో నన్నెంతో ఇష్టపడ్డా ఆ కృష్ణ కూడా కాదని చేసుకున్నాను. కానీ తమ పంతం నెక్కించుకోవడానికి, నా మీద పగ సాధించడానికి నా మెడలో 3 ముళ్ళు వేశాడని తెలిసి తట్టుకోలేకపోతున్నానక్క. ఆ మోసాన్ని భరించలేకపోతున్నానక్క. కానీ ఏం చేస్తాం? నాకు బాధగానే ఉంది. మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఇంకొకటి తలిచింది. చేతు నీ భర్తని రాసుంది. అందుకే తాళి కట్టే సమయానికి క్రిష్ తప్పుకున్నాడు. చేతు నీ జీవితంలోకొచ్చాడు. నన్నేడిపించడానికి, నాకు నరకం చూపించడానికి, అంతే కదా. ఏం చేసినా భర్త భర్తేగా, తప్పదు, భరించాల్సిందేగా. ఎందుకు భరించాలక్కా? ఎందుకు భరించాలి? నేనేమైనా ఇంటి బానిసనా లేక పని మనిషినా? పెళ్ళయ్యి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే గొడవ పడితే బాగుదని ఆగాను. కానీ లేదంటే ఆ తల్లి కొడుకులిద్దరినీ కట్టి ఉతికేదాన్ని. తప్పమ్మా, ఎదిరించి నిలబడి పోరాడ్డానికి నువ్విప్పుడు ఒకప్పటి మధువి కాదు, ఈ ఇంటి కోడలివి, చేతు భార్యవి. ఏమాత్రం తొందరపడ్డా పలానా శంకర్ శాస్త్రి గారి అమ్మాయి వాళ్ళ అత్తయ్యగారితో పోట్లాడింది అంటారు. అప్పుడు పోయేది నీ పరువే. నీ చేతులతో నీ పుట్టింటి పరువు నువ్వు పోగొడతావా చెప్పు? అలా అని కుక్కిన పేనులా కాలి కింద చెప్పులా పడుండడం, అణిగి మణిగి బతుకుండడం నాకు చేత కాదక్కా.